శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. భవిష్యత్తులో ధనవంతులు అయ్యే యోగం ఎవరికి ఉంటుందో, ఏ సంకేతాల ద్వారా భవిష్యత్తులో ధనవంతులు అవుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. భవిష్యత్తులో ఎప్పటికైనా ధనవంతులు అవ్వాలంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు అని ప్రాచీన గ్రంథాల్లో చెప్పారు. మొట్టమొదటి సంకేతం ఏంటంటే, సోమవారం పుట్టినవాళ్లు, శుక్రవారం పుట్టినవాళ్లు వ్యాపారంలో బాగా విజయం సాధించి ధనవంతులు అవుతారని సంఖ్యాశాస్త్ర నిపుణులు తెలియచేశారు. బుధవారం పుట్టినవాళ్లైతే మహామేధావులుగా, తెలివితేటలు కలిగినవారుగా ఉంటారు. బుధవారం పుట్టినవాళ్లు భోగభాగ్యాలతో తులతూగుతారని సంఖ్యాశాస్త్రంలో తెలియచేశారు. ఎవరైతే నీటిని పొదుపుగా వాడతారో వాళ్లు భవిష్యత్తులో ధనవంతులు అవుతారని ప్రాచీన గ్రంథాల్లో చెప్పారు. దానికి కారణం ఏంటంటే, శ్రీ మహావిష్ణువు నారములలో ఉంటాడు. నారములు అంటే జలము అని అర్థం. శ్రీ మహావిష్ణువు నారములలో ఉంటాడు కాబట్టి ఆయనని నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. అలాగే లక్ష్మీదేవి ఔత్తమ మన్వంతరంలో నీళ్ల నుంచి అవతరించిందని పద్మపురాణంలో చెప్పారు. లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి ఇద్దరికీ కూడా నీళ్లు అంటే చాలా ఇష్టం. జలం అంటే ప్రియం. అందుకని ఏ ఇంట్లో అయితే నీళ్లు పొదుపుగా వాడతారో, ఏ ఇంట్లో అయితే నీళ్లు వృధాగా ఖర్చు చేయరో ఆ ఇంట్లో లక్ష్మీనారాయణ అనుగ్రహం ఉంటుంది. వాళ్లు భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులు అవుతారని ప్రాచీన గ్రంథాల్లో చెప్పారు. మీ అరచేతిలో బొటనవేలు క్రింద ఉన్న వంపు రేఖను లైఫ్ లైన్ అంటారు. మీ లైఫ్ లైన్ లోపల లేదా వెలుపల త్రిభుజం ఉంటే మీరు ఒక నిర్దిష్ట వయస్సులో మీరు చాలా ధనవంతులు అవుతారని సూచిస్తుంది. ఇది ఒక నిర్దిష్ట వయస్సులో మీ జీవితంలో అదృష్టం, సంపద మరియు శ్రేయస్సును సుగమం చేస్తుందని హస్తసాముద్రిక శాస్త్రములో చెప్పారు. మీ ఉంగరపు వేలు క్రింద ఉన్న ప్రాంతాన్ని సూర్యుని పర్వతం అంటారు. సూర్యుడు ప్రకాశానికి చిహ్నంగా మరియు ప్రకాశవంతంగా ఉంటాడు. కాబట్టి ఉంగరపు వేలు క్రింద సూర్యుని పర్వతంపైన నక్షత్రగుర్తు కలిగి ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు అని నమ్ముతారు. వీరు ఖచ్చితంగా మీ జీవితంలో పేరు మరియు కీర్తిని సాధిస్తారు. ఇది ఒక సాధారణ సంకేతం మరియు ఎక్కువగా ప్రసిద్ధ వ్యక్తుల చేతుల్లో కనిపిస్తుంది. ఏ వ్యక్తికి అయితే పురుషులకు గాని స్త్రీలకు కానీ చిటికెనవేలు, బొటనవేలు సమానంగా ఉంటాయో వాళ్లు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎప్పటికైనా ధనవంతులు అవుతారని సాముద్రిక గ్రంథాల్లో చెప్పారు. ముఖసాముద్రికం ప్రకారం కనుబొమ్మలు ఎవరికైతే దట్టంగా ఉంటాయో వాళ్లు భవిష్యత్తులో ధనవంతులు అవుతారు. ప్రతిరోజు కూడా నవగ్రహ ప్రదక్షిణలు చేసేవాళ్లు ఎప్పటికైనా ధనవంతులు అవుతారని పెద్దలు చెప్పారు. కాబట్టి భవిష్యత్తులో ధనవంతులు అవ్వాలంటే రోజూ దేవాలయానికి వెళ్లి నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. 27 గాని 11 గాని 9 గాని నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయాలి. ఎప్పుడైనా సరే ఉదయం పూట ఎవరైనా భిక్షాటన చేస్తూ వస్తే చాలామంది విసుక్కుంటూ ఉంటారు. కానీ ఇది చాలా శుభము. ఎందుకంటే ఉదయం పూట ఎవరైనా అడుక్కునేవాళ్లు, భిక్షాటన చేసేవాళ్లు ఇంటి ముందుకు వస్తే మీకు ఉన్న దరిద్రం త్వరలో పోతుందని దానికి సంకేతంగా గుర్తించాలి. వాళ్లకి ఎంతో కొంత భిక్ష వేయాలి. అప్పుడు రాబోయే కాలంలో మీకు అదృష్టం కలుగుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దానగుణం ఉన్నవాళ్లు ఎవరైనా సరే జీవితములో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. ఎందుకంటే దానగుణం అనేది జాతక దోషాలు, గ్రహదోషాలు, పూర్వజన్మ కర్మ ఫలితాలన్నీ కూడా తగ్గింపచేస్తుంది. కాబట్టి ఎక్కువ దానాలు ఇచ్చేవాళ్లు భవిష్యత్తులో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అదే సమయంలో కలలో తెల్ల ఏనుగు, తెల్లపాము, కలసం కనిపిస్తే చాలా మంచిది. అలాంటి కల వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క అదృష్టం ఏ సమయంలోనైనా మారుతుంది. అలాంటి కల ఒక వ్యక్తిని ఏ సమయంలోనైనా ధనవంతుడిని చేస్తుంది. తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఈ చిన్న చిన్న పనులు పాటించండి. మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూడటం అలవాటు చేసుకోండి. అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి. ఇలా చేయడం వల్ల సరస్వతిమాత, లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నం అవుతారు. వారి ఆశీర్వాదాలు లభిస్తాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి.
దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుంది. సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుబేరుడు సంపదకు, శ్రేయస్సుకు దేవుడు. శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తరగోడపై కుబేరు యంత్రాన్ని అమర్చవచ్చు. ప్రధాన ద్వారంకి ఇరువైపులా గణేష్ చిత్రపటాలు ఉండటం ముఖ్యం అని వాస్తుశాస్త్రం సూచిస్తోంది. వినాయకుడి బొమ్మ ఉంచడం వల్ల ఇంట్లో వాస్తుదోషం తగ్గుతుంది. తద్వారా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాస్తుశాస్త్ర నిపుణులు అభిప్రాయం ప్రకారం ఇలాంటి దుష్టశక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలంటే మీరు క్రమం తప్పకుండా గంగాజలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి. అన్ని విలువైన వస్తువులు, నగలు, డబ్బు, ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతిమూల బీరువాలో ఉంచండి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉండే తలుపుకు గంధంతో స్వస్తిక్ గుర్తు వేయాలి. తెల్లవారుజాము వరకు నిద్రపోయేవారి ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది. బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల జాతకంలోని దోషాలు నశించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు. కెరీర్లో సమస్యలు రాకుండా ఉండాలన్నా, మంచి ఉద్యోగం పొందాలన్నా శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి సమీపత్రాన్ని సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఇంట్లో ఇల్లాలు ఏడవడం, గట్టిగా మాట్లాడడం, శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగడం, చెడు మాటలు మాట్లాడడం వంటివి చేయకూడదు. ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. శనివారం లేదా మంగళవారం రోజు రావి చెట్టుకు పాలు, బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి. రావి చెట్టును అశ్వత్థవృక్షం అంటారు. సాక్షాత్ విష్ణుస్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఇంటికి ఏదైనా పీడ ఉన్నట్లయితే ఆ పీడ మొత్తం పోవాలంటే ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు రాత్రిపూట వెల్లుల్లి రెబ్బలు ఇంట్లో ఉన్న హాల్లో అన్ని మూలల్లో ఉంచి ఉదయం నిద్రలేచిన తర్వాత వాటిని బయట పారేయాలి. ఆ వెల్లుల్లి రెబ్బలు అనేవి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం లాక్కుంటాయి. ఇంట్లో ఉన్న పీడ మొత్తం లాక్కుంటాయి. దానివల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగింపచేసుకోవచ్చు. వ్యాపారం చేసేవాళ్లు వ్యాపారం బాగా సక్సెస్ అవ్వడం కోసం ఎవరైనా సరే ప్రతి నెలలో కూడా ఆఖరి తేదీ రోజు ఎండిపోయిన ఉల్లిపాయ తొక్కలు తీసుకుని వాటిని ఎంట్రన్స్ దగ్గర కాల్చి పడేయండి. ఆ బూడిద బయట పారేయండి. ఇలా చేస్తే వ్యాపార స్థలానికి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుందని, వ్యాపారం బాగా సక్సెస్ అవుతుందని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పారు. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.